జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నరేంద్ర మోడీ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన ఒక శుభవార్త అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఓకేనా? పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద మళ్ళీ కుట్రలు అయితే జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఒరే, నీకేమైనా మైండ్ ఏమైనా దొబ్బిందా ఏమి? నువ్వు చెప్పిన దానికి కాదు, ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి ఏమన్నా సంబంధం ఉండదని చెప్పి మీరు అనుకోవచ్చు. న్యూస్ అంతా చూడండి. సరే, మనం మాట్లాడదాం. ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచేటువంటి ఈ లోక్సభ ఎంపీలను నయానో భయానో లేక డబ్బులు ఆశ చూపించో బయటికి లాగేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడదోయాలనేది కొంతమంది ఆలోచనగా కనపడుతుంది. మరి కొంతమంది అయితే బీజేపీకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలను తమ వైపుకు లాక్కొని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 56 సంవత్సరాల యువనేత అయినటువంటి ఎవరా రాహుల్ గాంధీను ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి కొంతమంది అయితే పగటకళ్ళన్నీ కూడా కంటున్నారు. ఆయన ప్రధానమంత్రిని చేయాలంట. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే గుర్తుండదు. ఆయన ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో కనీసం కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే ఆ అవతల యాంకర్ ఏదైనా అడిగితే ఏం మాట్లాడరు చెప్పేందో ఏం మైండ్ ఏంటో తెలియదు, గమ్మున ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే సమాధానం ఏం చెప్పాలనో తెలియక, అంటే విషయ పరిజ్ఞానం లేక ఇట్లాంటి మేధావం తప్పుకొచ్చి దేశాన్ని ప్రధానమంత్రిని చేసి ఈ దేశాన్ని ఏం చేయాలని ఇప్పుడే ఏదో మోడీ గారి పుణ్యం అని చెప్పేసి ఏదో గాడిని పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ అసమర్థుని తీసుకొచ్చి మన్నెత్తిన కూర్చొని పెడితే పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు పిచ్చి తుగ్గులకు పాలన వచ్చేట్టు మన బతుకులు ఏం కావాలి మళ్ళా? చూడండి ఈ కథలన్నీ కూడా. ఇందుకోసం బీహార్ ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్నారు. సరే, అది ఎట్టో కూడా చెప్తా. ఓకేనా? బీహార్లో ఈ సంవత్సరం అక్టోబర్లోనో లేకపోతే నవంబర్ నెలలోనో ఈ అసెంబ్లీ అయితే జరిగే అవకాశం ఉండదన్నమాట. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఆర్జేడీ పార్టీ, అదే విధంగా కమ్యూనిస్టు పార్టీ అయినటువంటి సిపిఎం సిపిఐ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరోవైపునేమో భారతీయ జనతా పార్టీ, ఈ జనతాదళ్ యునైటెడ్ పార్టీ అంటే ఎవరిది? ఈ నితీష్ కుమార్ది, అలాగే ఎల్జేపీ పార్టీలు అంటే చిరాగ్ పాస్వాన్ ఉన్నాడు కదా, ఆయన పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక ఈ బీహార్ ఎన్నికల్లో గనక బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమి ఓడిపోయినట్టయితే బీజేపీ బలహీన పడిపోయిందని, నరేంద్ర మోడీ గారి హవా తగ్గిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసి తద్వారా బీజేపీ లోక్సభ ఎంపీలను తమ వైపుకు లాక్కోవడం ద్వారా, అదే విధంగా ఈ ఎన్డీఏ మిత్రపక్షాలను బీజేపీకి దూరం చేయడం ద్వారా కేంద్రంలో అధికారంలోకి రావాలనేది ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దురాలోచనగా కనపడుతుంది. ఇక్కడ ఒక మాట గుర్తు చేయాలి నేను మీకు. హర్యానా ఎలక్షన్ నుంచి వీళ్ళు ఇదే ప్లాన్ లో ఉన్నారు. కానీ దేవుడు ఒకడు ఉంటాడు కదా, ఆయన ఏం చేయాలో చేస్తానే ఉన్నాడు. వీళ్ళకి బడే దెబ్బలు పడతానే ఉన్నాయి, మూలిగా నక్క మీద తాటికాయలు పడినట్టు. వీళ్ళకైతే ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా కూడా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా వీళ్ళకైతే మాత్రం బుద్ధి రావడం లేదు. ఇప్పుడు హర్యానాలో గెలిచి ఏదో ఒకటి చేయాలనుకున్నారు. హర్యానాలో ఊహించిన విధంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. తర్వాత ముంబైలో అదే పరిస్థితి, ఢిల్లీలో అదే పరిస్థితి. ఏడ చూసా కూడా ఎదురు దెబ్బలే తగులుతాయి వీళ్ళకు. ఇప్పుడు మళ్ళా బీహార్లో కూడా ఇదే ఆలోచన చేస్తారు. పైగా ఏంటంటే ఈ 56 ఏళ్ల యువనేత అయినటువంటి ఎవరు ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడైనటువంటి ఈ రాహుల్ గాంధీ ఏనేం చేస్తా అంటే ఏదో ఒక రాయి వేసి పెడితే ఉంటుంది అట్టన్నట్టుగా, లేదు మహారాష్ట్ర ఎన్నికల్లో వీళ్ళు పెద్ద ఎత్తున అన్నింతా కూడా రిగ్గింగ్ చేశారు. ఏమే ఇప్పుడు బీహార్లో కూడా రిగ్గింగ్ చేయాలని చెప్పి ట్రై చేస్తానని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ వదిలిపెట్టాడు. ఎందుకు? ఒకవేళ గెలిచా కూడా ఏదో ఒక రాయి వేసి పెడితే ఉంటుంది అన్నట్టుగా. అర్థమవుతుందా? ఇది ప్లాన్. అందుకే ఈ ఎన్నికల్లో, ఇదే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమైనటువంటి ఇండీ కూటమి తరఫున ప్రచారం చేయడానికి ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్లతో పాటు ఈ ఇండీ కూటమి పార్టీ నాయకులను అందరినీ కూడా రంగంలో దింపుతున్నారంట. అంతేకాకుండా ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ డబ్బులు ఖర్చు చేయడానికి కూడా కాంగ్రెస్ కూటమి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. అంతేకాకుండా ఇండీ కూటమి అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఈ ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంది మార్బలాన్ని అందరినీ కూడా దింపడానికి కాంగ్రెస్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి అన్ని శక్తియుక్తులన్నింటిని కూడా వాడి అన్ని ప్రయత్నాలను ఇప్పటి నుంచే ప్రారంభించింది. అయితే ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా ముందుగానే తెలుసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పుడు గేర్ అయితే మార్చిందనమాట. టాప్ గేర్లో వేసింది. ఇంతవరకు చూసి చూడనట్టు కూర్చున్నటువంటి బీజేపీ ఇక ఇప్పుడు తన త్రినేత్రం అయితే తెరుస్తుందన్నమాట. అదేంటయ్యా అంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ నుంచి, అలాగే ఈ శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ నుంచి కొంతమంది లోక్సభ ఎంపీలు బీజేపీలో చేరేదానికి రెడీ అయిపోయినారు. కానీ ఈ ఉద్ధవ్ ఠాకరే అదేవిధంగా ఈ శరద్ పవార్ ఇద్దరు కూడా ఏం చేశారంటే ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంకేతాలు
సందేశాలు పంపినారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, అదేవిధంగా ఈ శరద్ పవార్ కూతురు, అదేవిధంగా ఈ ఉద్ధవ్ ఠాక్రే పార్టీలో వాళ్ళు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఈ దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు కదా, ఎవరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన్ను పొగడ్డం, ఆయన పార్టిసిపేట్ చేసేటువంటి కార్యక్రమాల్లో అక్కడ పార్టిసిపేట్ చేయడము, ఇదంతా కూడా మేము ఇంకా ఎన్డీఏ కూటమిలోకి వచ్చేస్తాం అన్నట్టుగా కొన్ని సిగ్నల్స్ అయితే పంపించినారు. ఆ తర్వాత ఏం చేశారంటే మేము గనక వచ్చి ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వాలంటే అర్థమవుతుందా, ఇప్పుడు ఈ వక్ఫ్ సవరణ చట్టం అని చెప్పేసి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఒక పిటింగ్ ఒకటి పెట్టారు. ఏమన్నా జరిగే పని అన్నదా? మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది తలహిందులైనా కూడా అది వెనక్కి తీసుకునేది ఉండదు, అది జరిగే పనే కాదు. కాబట్టి ఏంది అంటే వీళ్ళ ప్లాన్ కూడా ఇంకోటి ఉండొచ్చు, ఆయనట్టా అది వెనక్కి తీసుకోడు. కాబట్టి ఈ విధంగా దీన్ని ములికి పెట్టి ఏదో ఒక విధంగా పిటింగ్ పెట్టి మనం ఎన్డీఏలోకి పోకుండా మనం ఆగిపోదాం అని చెప్పేసి కూడా ఈ లోపల ఏదన్నా కూడా ఈ కాంగ్రెస్ వర్గంలో ఏదో ఒకటన్నా జరిగి ఉండొచ్చు. ఆ విధంగా ఏంటంటే ఎన్డీఏలో కలుస్తామని చెప్పేసి మాట మార్చేశారు. ఎప్పటిలాగానే ఈ ఉద్ధవ్ ఠాక్రే అదేవిధంగా ఈ శరద్ పవార్ ఇద్దరు కూడా తమ జిత్తులు మారి బుద్ధిని అయితే బయట పెట్టారు. డెకాయిట్లు కదా, ఆ మాత్రం చేస్తారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీ ఎంపీలను తమ వైపుకు లాగడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చైనా వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంది స్వామి, ఏం తేడా? ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేన అదేవిధంగా ఈ శరద్ పవార్ పార్టీలకు చెందినటువంటి ఎంపీలను తన వైపుకు లాగడానికి బీజేపీ అయితే ప్రయత్నిస్తుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారన్నమాట దీన్ని. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి చెందినటువంటి 4 లోక్సభ ఎంపీలు అలాగే శరద్ పవార్ పార్టీకి చెందినటువంటి మరో 3 ఎంపీలు ఇప్పుడు బీజేపీలో చేరేదానికి రెడీగా ఉన్నారంట. వీళ్ళు మాత్రమే కాకుండా ఆ 2 పార్టీలకు చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా బీజేపీ వైపే చూస్తా ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళతో పాటు మరో పార్టీ నుంచి మరో 3 ఎంపీలు కూడా బీజేపీలో అయితే చేరనున్నారంట. అది కూడా బీహార్ ఎన్నికలకు ముందేనని చెప్పి తెలుస్తుంది. దీంతో త్వరలోనే బీజేపీ బలం 240 నుంచి 250కి అయితే పెరగనున్నది. ఈ విషయం నేనేదో కేవలం కల్పించుకోను లేకపోతే నాకున్న సోర్స్ ద్వారా తెలుసుకొని చెప్పడం లే, సాక్షాత్తు ఈ విషయాన్ని మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి గిరీష్ మహాజన్ గారు కూడా చెప్పినారు స్వయంగా మీడియాతో. అది కూడా ఏదైతేనేమియా దెబ్బకు దెబ్బ తీయడం మాత్రం ఖాయంగా కనపడుతుంది. లేకపోతే డ్రామాలా, ఏది మోడీ ముందు అమిత్ షా ముందు కుప్పిగంతులా, కత్తలు చేసినా కూడా చూద్దాం ఏం జరుగుతుందో. ఈ టటోళ్ళు ఎంతమంది అయితే స్వామి, ఒక మోడీ ఏది ఒక అమిత్ షా ఏది కాదు, ఈ టటోళ్ళు ఎంతమందిని చూస్తుంటారు వాళ్ళు, చూద్దాం ఏం జరుగుతుందో. అంతే కదా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.